గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజా సమస్యలను తెలిపేందుకు అవకాశం లేకుండా పోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల సమస్యల పరిష్కారం జరుగుతుందని తెలిపారు. టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి మీద ప్రత్యేక దృష్టి పెడతామంటున్న ప్రొఫెసర్ కోదండరాంతో హరిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఉద్యమకారుడు టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం సార్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్, 9 ఏళ్లలో ఎన్నోసార్లు ఇలాంటి అవకాశాలు అయితే ఎప్పుడు దక్కలేదు. ఈసారి దక్కింది. శాసన మండలిలో అడుగు పెట్టేందుకు ఒక అవకాశం. సో ఎట్లా చూస్తారు? ఒకటి సంతోషంగానైతే ఉంది. నేను మీకు చెప్పినట్టు చాలా కీలకం ఏంటంటే, తెలంగాణ జనసమితిగా మేము కూడా కాంగ్రెస్ గెలవాలని ఒక పట్టుదలతో ఏమీ ఆశించకుండా పనిచేసినాం. కాబట్టి మేము కూడా భాగస్వాములుగా ఉంటే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ వారు ఒప్పుకున్నారు. కాబట్టి వాళ్ళ ఎమ్మెల్సీ కాగలిగినాం. ఇచ్చిన బాధ్యత కొంత మా పనిని ముందుకు తీసుకెళ్ళటానికి తోడ్పడుతుంది. అయితే ఇది కొత్త అనుభవమే, మాకు ఇదివరకు ఎన్నడూ లేదు. కాబట్టి వేదికలు ఎట్లా పనిచేయగలం, ఏం చేయగలం అనేది ఒక అంచనా వేసుకొని జాగ్రత్తగా మరి మేము కాంగ్రెస్తో కలిసి ఎన్నికల్లో నిలబడ్డాం. రేపు కేంద్రంలో కూడా ఒక మార్పు కోసం పనిచేయబోతున్నాం. కాబట్టి దానికి తగ్గట్టుగా ఎట్లా పనిచేయాలనేది ఆలోచించి దానికి ఇంకా మా పని విధానం అనే దాన్ని ఇంకా స్పష్టంగా నిర్ణయించుకుంటాం. సో ఇప్పుడు ఎమ్మెల్సీగా పదవి, నెక్స్ట్ ఫ్యూచర్లో క్యాబినెట్లో చోటిస్తారనేసి చర్చ నడుస్తుంది బయట. సో అందులోనూ విద్యాశాఖ మంత్రి మీకే దక్కుతుందన్న చర్చ నడుస్తుంది. మీ వరకు వచ్చిందా? లేని దాని మీద ఏం మాట్లాడతాం. సరే, ఇన్ని రోజులైతే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండి ప్రజల గొంతుకై మాట్లాడారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. మిమ్మల్ని ఇప్పుడు పబ్లిక్ ప్రశ్నిస్తుంటారు. సో మీరు ఎట్లా, మీ భవిష్యత్తు చర్యలు కావచ్చు, మీ ప్రణాళికలు కావచ్చు, ఎట్లా ఉంటాయంటే ఇదివరకు ఎట్లా ఉన్నదో పని విధానము, ఏ విలువలో కట్టుబడి పనిచేస్తున్నామో భవిష్యత్తులో కూడా అట్లే ఉంటుంది. దాంట్లో మాత్రం ఏం మార్పు ఉండదు. ఏదైనా విద్య మా ప్రధానంగా అనుకునేదైతే మేము కానీ కాంగ్రెస్ పార్టీగా మాతో వారు చెప్పిన విషయాల ప్రకారం కానీ విద్య, వైద్యము, ఉపాధి అనేవి ఇలా రాష్ట్రంలో కీలక అంశాలు. వాటి కోసం, వాటి విద్యా వైద్య రంగ అభివృద్ధి కోసం, ఉపాధి కల్పన కోసం పనిచేయవలసిన అవసరం ఉంది. ఒక నెల రోజుల నుంచి చూస్తున్నాను సార్, ఈ టీజేఎస్ ఆఫీస్కి కూడా చాలా వరకు చాలా సమస్యలతో పబ్లిక్ వస్తున్నారు. సో ఎలాంటి సమస్యలను ఎక్కువగా మీ వరకు తీసుకొస్తున్నారు? సో వాటి మీద మీ ఫైట్ ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఇదివరకు ఏంటంటే గవర్నమెంట్ మమ్మల్ని మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఏ విషయాలు మాతో చెప్పలేదు. ఇప్పుడు చాలా కీలకం. మేము ఆ గవర్నమెంట్తో మాట్లాడి ఈ విషయాలు మాటాముచ్చటి ద్వారా పరిష్కరించడానికి వెసులుబాటు కలిగింది. తప్పనిసరిగా ఆ ప్రయత్నం ఒకటి సీరియస్గా చేస్తాం. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా పదవి ఇచ్చింది. ఫ్యూచర్లో మీ పార్టీ ఉండబోతుందో? ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిర్రు. ఫ్యూచర్లో మద్దతుగా దిశగానే ఉంటుందా, లేదంటే పార్టీలో విలీనం చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? 5 ఏళ్ల నుంచి ప్రతిరోజు ఇదే ప్రశ్న అడుగుతున్నారు. అది అబద్ధం అని తేలినాక కూడా మళ్ళీ తెల్లారొచ్చి మళ్ళీ అదే ప్రశ్నది అడుగుతుంటారు. ఎట్లా అడగద్దని చెప్తా ఉన్నా అందరికీ కూడా. ఉన్నాము, ఉంటాము, మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. తప్పనిసరిగా కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఢిల్లీలో కూడా మార్పును సాధించడానికి కలిసి పనిచేస్తాం. విలువలు కలిగిన పనితనాన్ని ఫ్యూచర్లో తాను చూపిస్తానంటున్నారు ప్రొఫెసర్ కోదండరాం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.